అందరికీ నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఐటియన్స్ వాళ్ళు సర్వే చేసిండ్రు. ఖరగ్‌పూర్ ఐఐటీ చేసిన కొంతమంది సీనియర్స్ ఆహ్, ఎలక్షన్స్ మీద సర్వేలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మీద ఒక సర్వే చేసిండ్రు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో జనం ఈ కూటమి ప్రభుత్వం మీద ఏమనుకుంటున్నారు? స్కీమ్స్ ఎట్లా అందుతున్నాయి? ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది? మినిస్టర్స్ పనితీరు ఎట్లా ఉంది? ప్రభుత్వ విధానాల మీద జనం ఏమనుకుంటున్నారనే దాని మీద సర్వే ఇది. సర్వే రిపోర్ట్ మొత్తం చెప్తాను నేను. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే సిచ్యువేషన్ ఎట్లుందో కూడా ఈ సర్వేలో కొంత రిఫ్లెక్ట్ అయ్యింది. ఈ సర్వే ద్వారా ఏం తెలుసుకోవచ్చో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 10/12/2025 అంటే జస్ట్ మొన్నటి వరకు 10వ తేదీ వరకు చేసిన సర్వే. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? 17,340 సర్వేస్ తీసుకున్నారు. ఏ జిల్లాలో ఎన్ని సర్వేలు తీసుకున్నారో, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారో కూడా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వారీగా ఉంది. ఎక్కడ కూడా 1000 మందికి తక్కువ ఎక్కడ కూడా సర్వేస్ శాంపిల్స్ తీసుకోలేదు. ఎక్కువనే తీసుకున్నారు. 1050 తక్కువలో తక్కువ, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. హైయెస్ట్‌గా ఈస్ట్ గోదావరిలో 1510 మంది సర్వేస్ 1510 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. తర్వాత గుంటూరులో కూడా 1510 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. మొత్తం 17,340. ఇక సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ 5,260 మెంబర్స్ తీసుకున్నారు, శాంపిల్స్ తీసుకున్నారు. తర్వాత మెడికల్ కాలేజెస్ అండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. నేను మొన్న మెడికల్ కాలేజెస్ ప్రైవేట్‌కి ఇచ్చారు కదా పీపీ పద్ధతిలో. 5,920 నంబర్స్ సర్వేస్ తీసుకున్నారు శాంపిల్స్. స్టేట్ వైడ్ నంబర్ ఆఫ్ శాంపిల్స్ మొత్తం అది. ఇక అన్ని పార్ట్స్ ఉన్నాయి. సర్వే అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ 6,890 మంది అభిప్రాయం తీసుకున్నారు. తర్వాత జనరల్ సర్వే ఆన్ సూపర్ 6 ఫ్రీ గ్యాస్ సిలిండర్, స్కూల్ పవర్ బిల్స్, తర్వాత ల్యాండ్ అలాట్‌మెంట్, కరప్షన్ ఛార్జెస్, తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెబిట్స్ అంటే అప్పులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ మొత్తం కలిసి 15,920 మంది శాంపిల్స్ కూడా తీసుకున్నారు. కొన్ని తీసుకుందాం. ఈ సర్వేలో ర్యాండమ్ అండ్ సెలెక్టివ్ శాంపిల్స్ 50%, 50-50 నిష్పత్తిలో తీసుకొని సర్వే చేయడం జరిగింది. వివిధ జిల్లాల్లో పండించే పంటల ఆధారంగా చేసుకొని ఆయా జిల్లాల రైతులను ప్రశ్నించడం జరిగింది. 50-50 స్త్రీ పురుషులను ఈ సర్వేలో భాగం చేయడం జరిగింది. నిరుద్యోగులను, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ను, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ను, చిన్న వ్యాపారస్తులను, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను, కాలేజ్, యూనివర్సిటీ స్టూడెంట్స్‌ను, పెన్షన్ తీసుకున్న వృద్ధులను, వివిధ వర్గాల్లో వివిధ వయస్సు ఉన్న వాళ్ళని ప్రశ్నించి వారి అభిప్రాయాలను సేకరించడం అయింది. ఈ సర్వేలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పనితీరు, ప్రభుత్వం సూపర్ 6 హామీలు అన్నిటి మీద కూడా తీసుకున్నట్టుగా ఐఐటియన్స్ గ్రూప్ హైదరాబాద్ సర్వే చేసింది. ఏందిది? సబ్సిడీపై మీ పంటలకు సకాలంలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా అంటే సబ్సిడీ అందుబాటులో ఉన్నాయని 20%, 27%, విత్తనాల సబ్సిడీపై అందుబాటులో లేవు అని 52%. అంటే నెగిటివ్ ఒపీనియన్ ఎక్కువ మందికి కనిపించింది. ఉచిత పంట బీమా మీకు ఇస్తున్నారా లేదా? ఇవ్వడం లేదు 52%, ఇస్తున్నారు ఓన్లీ 26% మాత్రమే ఉంది. ఇది కూడా నెగిటివ్ చూపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో సబ్సిడీ పథకం ద్వారా యంత్ర పరికరాలు మీకు ఇచ్చారా లేదా? ఇవ్వలేదు 62%. ఇది అబ్నార్మల్. తర్వాత గత సీజన్తో పోల్చితే కూటమి ప్రభుత్వంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర వచ్చిందా? మీ ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంతో పోల్చితే గిట్టుబాటు ధర బాగా తగ్గిందంట 56%. ఇది కూడా నెగిటివ్ వేరియేషన్ లాగా అనిపిస్తుంది. గత సీజన్తో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో పొగాకు పంటకు గిట్టుబాటు ధర వచ్చిందా అంటే గత ప్రభుత్వంతో పోల్చితే అంటే వైసీపీ ప్రభుత్వంతో పోల్చితే గిట్టుబాటు ధర తగ్గిందని 61%. ఇదైతే కంప్లీట్ డిజాస్టర్. తర్వాత గత సీజన్తో పోల్చితే కూటమి ప్రభుత్వంలో మామిడి పంటకు గిట్టుబాటు ధరపై మీ ఉద్దేశం ఏంటి అంటే గత ప్రభుత్వంతో పోల్చితే మామిడి గిట్టుబాటు ధర తగ్గింది 68%. ఇది కూడా డిజాస్టరే. అంటే గవర్నమెంట్ వాళ్ళని కూడా సంతృప్తి పరచలేదు. గత సీజన్తో పోల్చితే కూటమి ప్రభుత్వంలో వరి పంటకు గిట్టుబాటు ధర తగ్గిందా అంటే గత ప్రభుత్వంతో పోల్చితే వరికి గిట్టుబాటు ధర పెరిగింది 38%. గత ప్రభుత్వంతో పోల్చితే మామిడి గిట్టుబాటు ధర తగ్గిందంట. ఇది కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. గత సీజన్తో పోల్చితే కూటమి ప్రభుత్వంలో వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర ఎట్లా ఉంది అంటే 45% వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర తగ్గిందన్నది గత ప్రభుత్వంతో పోలిస్తే. ఇక్కడ ఇంకా ఇది కూడా నెగిటివ్ ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏ మరియు పే కమిషన్ పై మీ అభిప్రాయం ఏమిటి? మీ జీతాలు సకాలంలో వస్తున్నాయా అంటే డిఏలు ఇంకా బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం పే కమిషన్ గురించి పట్టించుకోవడం లేదు. జీతాలు సకాలంలో రావడం లేదని 56% ఇచ్చిండ్రు. త్వరలో పే కమిషన్ వేస్తారు, డిఏ బకాయిలు కూడా ఇస్తారు అని 24%. తక్కువ ఉంది నమ్మకం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల బదిలీలు పారదర్శకంగా జరుగుతున్నాయా అంటే జరగడం లేదు అని 40%, జరుగుతున్నాయని 18% ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మరియు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య ప్రయోజనాలు మీ అభిప్రాయం ఏంటి అంటే సకాలంలో రావడం లేదు, బిల్స్ రియంబర్స్మెంట్ అయితే లేవని 48% ఉంది. సకాలంలో అవుతున్నాయని 27% ఉంది. గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇక
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన గత ప్రభుత్వంలో మంజూరు కాబడిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసిండ్రు. ప్రైవేట్ పరం చేయడం పైన పీపీపీ విధానం అని ప్రకటించడంపై మీ అభిప్రాయం ఏమిటి? మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం పీపీపీ విధానం మంచిది కాదు అని 42%, పేదలకు మధ్యతరగతి వారికి వైద్య విద్యను దూరం చేయాలని ప్రభుత్వం ఆలోచన అని 29%. ఆల్మోస్ట్ మొత్తం రెండు నెగిటివే, 29. పీపీపీ విధానం మంచిది అని ఓన్లీ 14%. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ 14% మాత్రమే సపోర్ట్ ఉంది. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనా? ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ కాకుండా ఆపగలదా? లేదా అంటే ప్రైవేటీకరణ నిర్ణయం సరైంది కాదు, కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపలేదు, పూర్తిగా అసంతృప్తిగా ఉన్నామని 40% ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోవడం లేదు, అతి చౌకగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే స్టీల్ ప్లాంట్కి ముడి ఇనుము గనులు కేటాయించలేదు. ఉత్తరాంధ్రకు రాష్ట్రానికి తీవ్ర నష్టం, అసంతృప్తిగా ఉన్నామని 21% ఉంది. పూర్తిగా అసంబద్ధ నిర్ణయం. ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులు, ప్లాంట్ కోసం ఉద్యమం చేసిన వారికి ద్రోహం చేయడమే, ఉపాధి పొందుతూ ఉన్న ఉద్యోగులను వీధిపాలు చేయడమే అని 20%. ప్రైవేటీకరణ మంచిదే అని ఓన్లీ 12%. గవర్నమెంట్కు 12% సపోర్టే, మిగతా మొత్తం నెగిటివ్. తెలియదన్న వాళ్ళు 19 తీసేస్తే 79% గవర్నమెంట్ ఆపోజిట్ ఆ విషయంలో. తర్వాత సర్వే ఆన్ అన్ఎంప్లాయిడ్ అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్. కూటమి ప్రభుత్వం పాలనలో 5 సంవత్సరాలు ఇస్తామన్న ప్రకటించబడిన 20 లక్షల ఉద్యోగాలపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు మీకు కల్పించినో తెలియజేయండి. మీకు సాధ్యం అని ఇది సాధ్యమని మీరు భావిస్తున్నారా? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. ఇది ఎన్నికల్లో ఓట్ల కోసం డ్రామా, అసంతృప్తిగా ఉన్నామని 42% ఉంది. మేజర్. కనీసం ఏడాదికి 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, 21%. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నాము, సంతృప్తిగా ఉన్న ఓన్లీ 20%, తెలియదు 17%. ఈ 37% తీసేస్తే 60% జనం గవర్నమెంట్ నమ్ముతలేరు ఆ విషయాల్లో. ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతి 3,000 రూపాయలపై మీ అభిప్రాయం ఏంది? ఇది అమలు జరుగుతుందా అంటే ఇది ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన బూటకపు హామీ, సాధ్యం కాదని 48%. వచ్చే ఎన్నికల్లో 6 నెలలు లేదా 3 నెలల ముందు ఇవ్వవచ్చు, ఎలక్షన్స్ ముందు ఇవ్వచ్చు అంట, 18% నమ్ముతారు. అట్లా కూడా నిరుద్యోగ భృతి త్వరలో ఇస్తారు, 20%. 34% పోతే 66% గవర్నమెంట్ నెగిటివ్ ఉంది. విద్యార్థులకు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఇవ్వడం లేదు, 40%. కొంతవరకు సకాలంలో వస్తుంది, 20%. సకాలంలో ఫీజు రావడం లేదు, 30%. 43, 70% మొత్తం నెగిటివ్ ఉంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పాలనలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీ, ఎస్టీ హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ పరిస్థితి ఏమీ బాగాలేదని 44%, పరిస్థితి కొంత పర్వాలేదని 20%, పరిస్థితి బాగుందని 18%, తెలియదని 18%. మొత్తం 36% పోతే 64% బాగాలేదని చెప్తున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వంలో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి నెలకు 1,500 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ పథకం అమలవుతుందని మీరు నమ్ముతున్నారా అంటే ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు, మోసపోయినాం, అసంతృప్తిగా ఉన్నామని 46%. ఓటర్లను ఈ హామీపై నమ్మించి మోసం చేయడం 23%. త్వరలో నిరుద్యోగ భృతి ఇస్తారు, సంతృప్తిగా ఉన్నాం 21%. ఇది ఒక 10 తీసేస్తే ఆల్మోస్ట్ ఎంత 31 పోతే 69% నమ్ముతలేరు ప్రభుత్వాన్ని. కూటమి ప్రభుత్వంలో మీరు వినియోగించే విద్యుత్ నెలవారీ బిల్లులు పెరిగినాయా, తగ్గినాయా? ఏంటంటే విద్యుత్ బిల్లు అధికంగా వస్తున్నాయి, అసంతృప్తిగా ఉన్నామని 43%. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో విద్యుత్ బిల్లు తగ్గినాయని 21%. గత ప్రభుత్వానికి బిల్లుల విషయంలో తేడా లేదని 18% కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ యజమానులకు, షాపింగ్ మాల్స్కు, ఇతరత్ర వ్యక్తులకు కారు చౌకగా లీజు పేరిట విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా? లేదా అంటే చౌక భూములు కేటాయించడం చాలా తప్పు అని 41%. భూములు కేటాయించడం మంచిదే, ఉద్యోగాలు వస్తాయని 20%. కేవలం డబ్బు సంపాదన కోసం దొడ్డిదారిలో పన్నిన పన్నాగమని 12%. ఈ భూ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి, నిరుద్యోగులకు ఏమీ ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఆదాయం కూడా లేదని 16% అభిప్రాయం ఉందంట. అమరావతి నిర్మాణంపై మీ అభిప్రాయం ఏమిటి? రాజధాని నిర్మాణం 2029 లోపల పూర్తి అవుతుందని మీరు భావిస్తున్నారా అంటే 29 లోపల పూర్తి కాదు, కేవలం అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగదని 40% ఉందట. ఈ రాజధాని నిర్మాణం కోసం వెచ్చించే డబ్బు, ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక గుదిబండగా మారుతుంది. రాజధాని నిర్మాణం 2029 లోపల పూర్తి కాదు, ఈ ఖర్చు రాష్ట్ర ప్రజలు భరించాలి, 22%. రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని 21% మాత్రమే అభిప్రాయం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అదనపు భూసేకరణ ప్రభుత్వం యత్నిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే రైతులు మోసం చేయడం అని 38%, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కోసమే భూసేకరణ 22%. భూసేకరణ మంచిదే, రాజధాని అభివృద్ధి చెందుతుంది అని 24% అభిప్రాయం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మీ అభిప్రాయం ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు, నిర్వాసితులకు ఇవ్వవలసిన పరిహారం కూడా ఈ 5 సంవత్సరాల పూర్తి కాదు, ఇవ్వలేరు అని చెప్పి 34%. ఈ కూటమి ప్రభుత్వంలోనే పూర్తి అవుతుందని నమ్ముతున్నామని 18% ఉంది. కేవలం కాంట్రాక్టర్స్ బాగుపడడానికి ఈ ప్రాజెక్టు అన్నట్లుగా ఉంది. ఇది ఇంకా 10 సంవత్సరాలైనా పూర్తి కాదు. కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయవలసిన ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం తప్పు అని 32% అభిప్రాయం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో వైద్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, హాస్పిటల్స్ అండ్ ఆరోగ్యశ్రీ ఎట్లా ఉంది అంటే
ఏమీ బాగోలేదు అసంతృప్తిగా ఉన్నామని 18, బాగోలేదు అసంతృప్తిగా ఉన్నామని 39%, బాగుంది అన్న వాళ్ళు 21% మాత్రమే కనిపిస్తుంది. కొంతవరకు పర్వాలేదని 16% కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు ఎట్లా ఉంది? ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారా అంటే పనితీరు బాగాలేదని 41% జనం అభిప్రాయపడ్డారు. పనితీరు కొంతవరకు పర్వాలేదని 12%, అసలే బాలేదని 29% ఉందంట. తెలియదు చెప్పలేము. ఆంధ్రప్రదేశ్ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పాలన ఎలా ఉంది? 2019-24 వైఎస్ఆర్సీపీ పాలనతో పోల్చి చెప్తే కూటమి పాలన బాగాలేదు, అసంతృప్తిగా ఉన్నాం 38%. కూటమి పాలన కొంతవరకు బాగుంది, సంతృప్తి చెందినామని 11%. కూటమి పాలన బాగుంది, సంతృప్తి చెందామని 36% ఉంది. అంటే మొత్తం 36, 15 ఆల్మోస్ట్ 50% అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వం పైన. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న మద్యం, ఇసుక పాలసీ మీద మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపుల ద్వారా 24 గంటలు ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇసుక ఉచితం అని చెప్పి ఇష్టం వచ్చిన ధరలు ఎక్కువ చేసి అమ్ముతున్నారంటే 43% సాటిస్ఫాక్షన్ లేరు. మద్యం, ఇసుక విధానం బాగానే ఉందని 30% ఉన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇసుక, మద్యం విధానాలు బాగోలేవు, కొంతవరకు సంతృప్తిగా ఉన్నామని 10% జనం అభిప్రాయపడ్డారు. ఇక గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా సంపద సృష్టించి పేదలకు పంచుతామన్న స్టేట్మెంట్ ఏపీలో అమలవుతుందా అంటే సంపద సృష్టి జరుగుతుంది, పేదలకు సాయం జరుగుతుందని 36%. సంపద సృష్టి కేవలం కాంట్రాక్టర్స్కు, పెద్ద పెద్ద కంపెనీలు, యజమానులకు, వారి బినామీలకు జరుగుతుంది, పేదలకు ఏమీ సాయం లేదు, అప్పులు విపరీతంగా చేస్తున్నారని 48% ఉందట. మీ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో మీ ఇతర రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయని 30% ఇచ్చారంట. 2024 ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసినారు కానీ ఆ రోడ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల రోడ్లు గుంతలు పడి వాహనదారులకు ఇబ్బంది అవుతుందని 41% ఇచ్చారంట. ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయని 10% ఇచ్చారు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అమలు చేస్తుందా అంటే ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చారని 20%, పథకం సరిగా అమలు కావడం లేదని 46%, త్వరలో ఇస్తారని నమ్ముతున్నామని 18% అభిప్రాయపడ్డారు. ఇక ప్రభుత్వ సంస్థల్లో ఇతర రాజకీయ నాయకుల పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పెరిగిందా, తగ్గిందా అంటే పెరిగింది అని 45% ఇచ్చిండ్రు. ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఒకటేలాగా ఉందని 10% అభిప్రాయపడుతున్నారు. అవినీతి గత ప్రభుత్వం కంటే తగ్గింది అని 30% అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో పాలనలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం, టాయిలెట్ శుభ్రత, ఇంగ్లీష్ మీడియంలో బోధన ఎట్లా ఉంది అంటే ఏమీ బాగాలేదని 43%, పర్వాలేదు అని 15%, ఇక బాగానే ఉందని 22% అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టబడిన ఉపాధి హామీ పథకం ద్వారా అమలు జరుగుతుందా, సకాలంలో వేతనాలు ఇస్తున్నారా అంటే ఇవ్వడం లేదని 47%, పర్వాలేదని 14%, ఇస్తున్నారని 21% ఇచ్చారు. వైసీపీ పాలనలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో అధికార మార్పిడి జరుగుతున్నది. దానికి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మీద ఏంది అంటే అదే అందరి కార్పొరేటర్లను గుంజేసి మేయర్ సీట్ గుంజుకోవడం. ఇది కూటమి ప్రభుత్వం రాజకీయం మరియు అనైతిక చర్య అని 49%, సహజమైనది అధికార పార్టీ ఇలానే చేస్తుందని 10%, కొంతవరకు ఇది సమంజసమే పర్వాలేదని 21% అభిప్రాయపడ్డారట. ఆంధ్రప్రదేశ్ యాజ్ అన్ ఇది అబ్స్ట్రాక్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఇన్ విచ్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇన్ ద ఎమ్మెల్యేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 33%. శ్రీకాకుళంలో 33% లేదా అంతకన్నా తక్కువ మార్కులు 6 మందికి వచ్చాయి శ్రీకాకుళం. విజయనగరంలో 6 మంది, తర్వాత విశాఖపట్నంలో 5 మంది, మొత్తం 15 మందిలా. ఈస్ట్ గోదావరిలో 10 మంది ఫెయిల్, వెస్ట్ గోదావరిలో 7 మంది ఫెయిల్, కృష్ణాలో 7 మంది ఫెయిల్, గుంటూరులో 10 మంది ఫెయిల్. మొత్తం 92 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళ 175 మంది ఎమ్మెల్యేలలో 92 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏం బాగాలేదు, వాళ్ళకు 33% పాస్ మార్కులు రాలేదు. తర్వాత డిస్ట్రిక్ట్ పార్టీ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ విచ్ ఆర్ అండర్ రెడ్ జోన్. రెడ్ జోన్ ఎంతమంది ఉన్నారంటే జిల్లాల వారీగా చూస్తే టీడీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ 73 ఎమ్మెల్యేస్ రెడ్ జోన్లో ఉన్నారంట. తర్వాత జనసేన పార్టీ 12 మెంబర్స్, వాళ్ళకు ఉన్నది 21 మంది. బీజేపీ 7 మంది రెడ్ జోన్లో ఉన్నారట. తర్వాత అండర్ ఆరెంజ్ జోన్లో ఉన్నది పర్వాలేదు బాగానే పనిచేస్తున్నారు అనే వాళ్ళు 36 మెంబర్స్ టీడీపీ వాళ్ళు, అంటే బాగా పనిచేస్తలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత జనసేన 5 మంది ఉన్నారంట. తర్వాత గ్రీన్ జోన్ అంటే బాగా పనిచేస్తున్న వాళ్ళు, టీడీపీలో 27 మంది బాగా పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యేలు, ఇంకా బీజేపీ 2, జనసేన 2 బాగా పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ అదే మొత్తం 92 మంది రెడ్ జోన్లో ఉన్నారు, ఆరెంజ్ జోన్లో 41 ఉన్నారు, గ్రీన్ జోన్లో 40 ఉన్నారు. మొత్తం టోటల్గా పార్టీ వైజ్గా కాకుండా మొత్తం 21 మంది ఎంపీల పనితీరు ఎట్లా ఉంది అని అంటే రెడ్ జోన్లో 13 మంది ఎంపీలు ఉన్నారంట, అంటే 33% మార్కులు రాలేదు. తర్వాత ఆరెంజ్లో 3 ఉన్నారంట, గ్రీన్ జోన్లో 5 మంది ఎంపీలు బాగా పనిచేస్తున్నారంట. ఈ సర్వేలో అది తేలింది. ఇక మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంది, ఈ సర్వే సంస్థ ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు,
ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను మాత్రమే తీసుకొని పెట్టినామని రాసిండ్రు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఇంకా 3 సంవత్సరాల పైన కాలం ఉన్నందున ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ ఉంది, ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తాయని ఇప్పటికి చెప్పలేము. ఇది సమంజసం కాదు. 2029 ఎన్నికల సమయానికి ఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి, ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తారు, ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది, ఏ పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి అనేది తర్వాత ఉంటుందంట. అది ఎలక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక అబ్జర్వేషన్స్ రాసిండ్రు. ఈ కూటమి ప్రభుత్వంపై కౌలు రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇందాక మనం చదివిందే కదా ఇదంతా. సరే, ఈ రిపోర్ట్ అంతా చూసిన తర్వాత ఒక్కటి మాత్రం ఈజీగా అర్థం చేస్తుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి రాసింది ఇక్కడ. గ్రామాల్లో సచివాలయ వ్యవస్థని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని తెలియజేసినారు. ఒక బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలంటే కనీసం వారం నుంచి 15 రోజుల టైం పడుతుందంట. తిరగలేక విసుగు చెందుతున్నట్లుగా తమ అసంతృప్తిని ప్రభుత్వం మీద వ్యక్తం చేశారు. ఇవన్నీ మీరు ఇంతకుముందు చూశారు కదా. రాజధాని కట్టేది లేదు, చేసేది లేదని రాసిండ్రు. జనరల్ అబ్జర్వేషన్స్. ఏపీ నియోజకవర్గాలలో పనితీరు బాగోలేదని సర్వే ద్వారా తెలియవచ్చింది. క్షేత్రస్థాయిలో వచ్చిన సర్వే ఫలితాలను పరిశీలించగా చాలా నియోజకవర్గాల్లో జనసేన, తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మధ్య సరైన అవగాహన లేదు. జనసేన నాయకులు, కార్యకర్తలు జనసేన అధినేత పనితీరు వ్యవహరిస్తున్న విధానం వారికి తీవ్ర నిరాశ కలిగిస్తున్నది. ఎల్లప్పుడూ ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టానని చెప్పి కేవలం అధికారం కోసం, స్వలాభం కోసం టీడీపీతో పొత్తు ఇంకా 15 సంవత్సరాల కాలం కొనసాగుతుందని చెప్పడంతో పార్టీలో కాపు సామాజిక వర్గాన్ని నిరాశ గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు రాయలసీమల 4 జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని చాలా నిరాశాజనకంగా ఉందని సర్వే ద్వారా తెలియవచ్చింది. మినిస్టర్ల పనితీరు ఎట్లా ఉందంటే, రెడ్ జోన్లో 14 మంది ఉన్నారు, 33%. పాస్ కూడా కాలేదు 14 మంది మంత్రులు. తర్వాత ఆరెంజ్ జోన్లో 5 మంది ఉన్నారు, అంటే పర్వాలేదు ఏదో నడుస్తుందని. తర్వాత గ్రీన్ జోన్లో 6 మంది మాత్రమే మినిస్టర్స్ పనిచేస్తున్నారంట. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 46%. బాగుంది అంటే 100 మార్కులు ఏం రాలేదు, వాళ్ళు కూడా 46% మార్కులే వచ్చినాయి. మొత్తం ఈ సర్వే ఎక్స్రే ఏంటంటే, కూటమి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ జనం తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. అబ్నార్మల్గా అసంతృప్తి కనిపిస్తుంది. అయినంత మాత్రాన వైసీపీ ఏదో అయిందని కాదు. ఇంకా 3 సంవత్సరాల గవర్నమెంట్, 3.5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది ఏపీలో. వాళ్ళు సర్దిద్దుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వైసీపీ కూడగట్టాలి. సేమ్ టైం ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తే వైసీపీకి అవకాశం ఉంది. ఎనీవే, ఇప్పటివరకు ఉన్న ఈ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.